హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నరాల బలహీనత గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో కానీ ఇంతకుముందు చాలా చూసాం. కాకపోతే నరాల బలహీనతో పాటు మనకైతే యాంగ్జైటీ అనేది కూడా వస్తుంటుంది. అది లేడీస్లో అయినా జెంట్స్లో అయినా కానీ ఆ యాంగ్జైటీ ఫీలింగ్ అనేది దానివల్ల కూడా వేరే జబ్బులు కూడా వచ్చేస్తుంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే వీటిని తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? వీటి గురించి మనకు ఈరోజు డిస్కస్ చేయడానికి డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతి నిపుణులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సార్. సార్, మరి నరాల బలహీనత వల్ల యాంగ్జైటీ అనేది కూడా చాలామందిలో ఎక్కువ రకాలుగా చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఇలా అవుతూ ఉంటుంది? ఆ యాంగ్జైటీ తగ్గించుకొని నరాల బలహీనతను తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సో ఫస్ట్ మనము యాంగ్జైటీ అంటే ఏందనేసి డిస్కస్ చేద్దాం. అండ్ యాంగ్జైటీ అంటే ఆందోళన అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆందోళన అంటే ఏంది? ఒక అన్నోన్ ఫియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ మీకు మెగాస్టార్ తోటి ఇంటర్వ్యూ ఉందనుకోండి. అయితే మీరు ఏం చేస్తారు? మంచిగా ప్రిపేర్ చేస్తారు, ఎలా చేయాలి ఇంటర్వ్యూ అనేసి ప్లాన్ చేస్తారు. సో మీకు ఒక అన్నోన్ ఫియర్ స్టార్ట్ అవుతుంది కదా, మెగాస్టార్ ఇంత పెద్ద స్టార్ తోటి ఇంటర్వ్యూ ఉంది, ఎలా చేయాలి? సో ఆ ఫియర్ని మీరు ఒక పాజిటివ్ దాంట్లో కన్వర్ట్ చేస్తున్నారు. అదే ఒక వేరే యాంకర్ అంత కాన్ఫిడెన్స్ లేదనుకోండి, అదే ఫియర్లోనే ఇంటర్వ్యూ మిస్ కూడా చేయొచ్చు, స్పాయిల్ కూడా చేయొచ్చు. సో అక్కడ ఏం చేసింది? ఆ యాంగ్జైటీ అందరిలో ఉంటుంది, కానీ దాన్ని మనం పాజిటివ్గా యూటిలైజ్ చేయడం మనకు రావాలి. అండ్ అది లిమిట్లో ఉంటేనే మనం దాన్ని పాజిటివ్గా యూటిలైజ్ చేయొచ్చు. కానీ ఏమైపోతుంది ఒక్కొక్కసారి? అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే మన థింగ్స్ మెసప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో విత్ ఏజ్ ఎప్పుడైతే నరాలు ఎఫెక్ట్ అవుతాయి కదా, ఈ చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఇవన్నిటితోటి కొందరు పేషెంట్స్లో యాంగ్జైటీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ యాంగ్జైటీ ఎట్లుంటుందంటే రిపీటేటివ్గా ఒకటే ఆలోచన చేయడం. అది ఎందుకు అవుతుంది? ఇప్పుడు వీళ్ళకి మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది, లైఫ్ ఏమో సెడెంటరీ అయిపోతుంది. అంటే ఎక్కడైనా బయటికి వెళ్దామంటే కూడా 10 సార్లు ఆలోచించాలి. నాకు తిరగడానికి వస్తుందా, తిరగడానికి రాదా, మళ్ళీ ఏమనుకుంటారు అందరూ. ఒకవేళ నేను ఫంక్షన్ అటెండ్ చేస్తే కూడా నాకు అందరు అంటారు, అరే ఆ డాక్టర్ దగ్గర పో, ఈ డాక్టర్ దగ్గర పో, మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో మనిషి ఏం చేస్తాడంటే ఫంక్షన్స్కి వెళ్ళడం కట్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఫ్రెండ్స్ తోటి కలవడం కొద్దిగా తక్కువ చేస్తాడు. సో సోషల్ లైఫ్ మొత్తం తగ్గిపోతుంది. సో ఈ లోన్లీనెస్ ఒకటి స్టార్ట్ అవుతుంది వీళ్ళకు. సో లోన్లీనెస్ స్టార్ట్ అయినప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళకు ఈ యాంగ్జైటీ ఏదైతే ఉంది అది ఎక్కువ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, కొందరు ఇప్పుడు మిడ్ ఏజెస్లో ఉన్న వాళ్లకు లైఫ్ రిస్ట్రిక్ట్ అయిపోయింది అనుకోండి, ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏమైనా మాట్లాడితే కూడా రిపిటేటివ్గా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ బాధల్ని ఒక మనిషితో కలిస్తే చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళు రిపిటేటివ్గా. ఎందుకంటే వాళ్ళకు ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు షేర్, టు అండర్స్టాండ్. సో అక్కడ వాళ్ళకు ఇట్లా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు ఎప్పుడైతే నర్వస్ వీక్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేషెంట్స్కి, వాళ్ళకు నిద్ర కూడా సరిగా ఉండదు. నిద్ర సరిగా లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ డే డల్నెస్, ఫర్గెట్ఫుల్నెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా ఉండి 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 మన బ్రెయిన్లో ఒకటైతే మైండ్లో అయితే లోన్లీనెస్ ఉంది ఆల్రెడీ, ప్లస్ బ్రెయిన్లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఒకటి స్టార్ట్ అయిపోతుంది కెమికల్ ఇంబ్యాలెన్స్. సో మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయి అప్పుడు ఈ యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మెలటోనిన్ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి నిద్ర కూడా సరిగా రాదు. సెరోటోనిన్ బై ఛాన్స్ డిఫరెన్షియేట్ లెవెల్స్లో వెళ్ళిపోయింది అనుకోండి, డిఫరెంట్ లెవెల్స్లో వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ వాళ్ళకు యాంగ్జైటీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో నరాల ప్రాబ్లమ్స్ కూడా ఇట్ విల్ లీడ్. ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయంటే ఇవి వస్తాయి, దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. అంటే ఫస్ట్ యాంగ్జైటీ వచ్చిందంటే దెన్ లేటర్ వచ్చేస్తుండొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఈ నరాల ప్రాబ్లం ఉంటే కూడా తర్వాత ఆందోళన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇంటర్ రిలేటెడ్ ఇవి. మళ్ళీ మైగ్రేన్ ఇష్యూస్ కూడా వస్తాయి కొందరికి, హెడేక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెక్ పెయిన్స్, మళ్ళీ తిమ్మిర్లు. ఇప్పుడు మన దగ్గర సేమ్, ఇప్పుడు నేను నరేట్ చేసిన కదా, సేమ్ సిమ్టమ్స్ తోటి ఒక పేషెంట్ కూడా వచ్చిండే మన దగ్గరికి. ఆ పేషెంట్కి మనం కేస్ టేకింగ్ తర్వాత మనము మెడిసిన్స్ ఇచ్చాక తగ్గిపోయింది పేషెంట్కి. సో ఇట్లా ఉంటుంది. నా ఆందోళన ఒక్కొక్కసారి పెరిగిపోతుంది, భయం అనేది పెరిగిపోతుంది. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటూ పోతారు ఇంకా లైఫ్ని, వేరే వాళ్ళతో కలవకపోవడం అట్లా.
అండ్ దాంతో మళ్ళీ వెయిట్ కూడా గెయిన్ అవ్వచ్చు, ఎందుకంటే లోన్లీనెస్ ఉంది, ఇప్పుడు హ్యాపీనెస్ కావాలి ఏదో లైఫ్లో. సో ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేయడం, ఎందుకంటే అట్లా చేయడం వల్ల వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది, డోపమిన్ రిలీజ్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్లో. సో అట్లా లైఫ్ ఇంకా కాంప్లికేట్ అవుతూనే పోతుంది. అట్లా సో ఇలాంటి జరుగుతూ ఉంటుంది. మరి హోమియోపతిలో దీనికంటూ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం, ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుందనేసి. బట్ ఎవరికైనా ఆందోళన ఎక్కువ అనిపిస్తున్నట్టు అంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక మెడిసిన్ చెప్తాను, వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు అవుతుంది వేసుకుంటున్నారు, కానీ చాలా సివియరిటీ ఉంది అంటే మీరు మనకు కన్సల్ట్ చేయడం బెటర్. సో ఆ రెమెడీ ఏంటంటే అనకార్డియం అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. అది 1M పొటెన్సీలో ఎప్పుడైతే మీకు ఆందోళన కానీ కొద్దిగా ఆందోళనతో పాటు నర్వస్ వీక్నెస్ రెండు ఉన్నాయి అంటే, చేతులు లాగడం కాళ్ళు లాగడం ఇలా ఉన్నాయి అంటే, మీరు ఒక 5 drops ఇన్ 1 cup ఆఫ్ వాటర్ వేసుకొని తీసుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యాంగ్జైటీ ఉందంటే మన మైండే ఒప్పుకోదు మనకు యాంగ్జైటీ ఉందనేసి. సో అది ఎట్లా రియలైజ్ చేసుకోవాలి మనం, మనకు ఇరిటేషన్ చాలా ఎక్కువ అవుతుంది, ఎవరు ఏమన్నా అంటే కూడా మనకు అసలు యాక్సెప్టెన్స్ ఉండలేదు, ఈజీగా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ రిపీటేటివ్గా ఒకటే ఆలోచన మనం ఆలోచిస్తున్నాము అంటే అది యాంగ్జైటీ లాగా. గుండెదడ అనిపిస్తుంది, మళ్ళీ దీనికి సిమ్టమ్స్ కూడా ఉంటాయి, గుండెదడ వస్తుంది, మసిల్ ట్విచింగ్స్ వస్తాయి, అండ్ బాడీ పెయిన్స్ అవ్వడం, సడన్గా స్లీప్ డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. నార్మల్గా ఎన్ని డేస్లలో ఇది క్యూర్ అయిపోయే అవకాశాలు ఉంటుంది మన హోమియోపతిలో? ఇప్పుడు యాంగ్జైటీ అండ్ నర్వస్ వీక్నెస్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో పేషెంట్ని బట్టి కొందరు పేషెంట్స్కి 3 monthsలో కూడా రిలీఫ్ వచ్చేస్తుంది, పూర్తిగా తగ్గిపోతుంది 3 monthsలో. కొందరికి 1 year 1.5 year పడుతుంది, డిపెండింగ్ అపాన్ కండిషన్. ఇప్పుడు నర్వస్ వీక్నెస్ ఉంది, ఇప్పుడు ఏదన్నా ఏమంటారు హెమోరేజ్ అయింది బ్రెయిన్లో, లేకపోతే ఇస్చిమిక్ కండిషన్స్ ఉన్నాయి, దానివల్ల పారాలిసిస్ సిమ్టమ్స్ ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అటువంటి కేసెస్కి చాలా టైం పడుతుంది. బట్ ఏమంటారు ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జస్ట్ మజిల్ ట్విచింగ్స్ ఉన్నాయి, లేదంటే తిమ్మిర్లు ఉన్నాయి, కొన్ని రోజుల నుంచే ఉన్నాయంటే వాళ్ళకైతే చాలా తొందరగా తగ్గిపోతుంది. సూపర్ సార్. మొత్తానికైతే సో నరాల బలహీనత అది కూడా యాంగ్జైటీ రూపంలో వచ్చింది అంటే వాటికి పర్ఫెక్ట్ సొల్యూషన్స్ మన హోమియోపతిలో ఉన్నాయని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, మొత్తం మీద అయితే నరాల బలహీనత ఎవరికైనా ఉన్నా కానీ హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి మన చేతన్ రాజు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.